సమాలోచనకు స్వాగతం. ఈ మధ్య యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక చిన్న వీడియో చూశాను. అందులో ఒక ఆయన చెప్తున్నారు, భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ 25 ఏళ్ళు అంటే పెళ్ళయి 25 ఏళ్ళు దాటిన తర్వాత కలుగుతుందట. చాలా సీరియస్గా ఆలోచించాను. చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే అది అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, ఏదైనా కూడా పెళ్ళి అయినాక భార్యకి భర్తకి ఒకరంటే ఒకరికి అట్రాక్షన్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అది చాలా బలపడుతుంది ఇనీషియల్గానే అని నమ్మే వాళ్ళలో నేను ఒకదాన్ని. కానీ ఆయన చెప్పినటువంటి అనాలిసిస్ విన్నాక ఏమో నిజమేనేమో అని అనిపించిందండి. ఆయన ఏమని చెప్తున్నారంటే, అసలు పెళ్ళైన కొత్తలో ఆ వ్యక్తుల మధ్య అంటే భార్యాభర్తల మధ్య ఉండేది ముఖ్యమైనది ఆకర్షణట. ఆ ఆకర్షణ వల్ల వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా, చిన్న చిన్న పొరపాట్లు దొర్లినా, లేదా అడ్జస్ట్మెంట్స్లో వాళ్ళు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారట. ఆ ఆకర్షణ వల్ల దాన్ని మనం ప్రేమ అనుకుంటాము. యాక్చువల్గా అది నిజమైన ప్రేమ కాదు. ఆయన చెప్పారు అది నిజమైన ప్రేమ కాదట, అది ఆకర్షణ. ఆ ఆకర్షణ నుండి ఆ తర్వాత కొత్తలో పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం, ఆ తర్వాత వాళ్ళని పెంచి పెద్ద చేయడం, వాళ్ళ చదువులు, ఈ గానుగెద్ద జీవితానికి భార్యాభర్తలు ఒక మూస పోసినట్టుగా అలవాటు పడిపోతారు. మరి తప్పదు కదండి, పిల్లలు పుట్టాక మరి వాళ్ళని పెంచాలి, వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. మన మొత్తం ఫోకస్ అంతా భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద నుండి ఇద్దరికి కూడా పిల్లల మీదకి షిఫ్ట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళ ఎదుగుదలలో మనం ఆనందాన్ని పొందుతాం. అయితే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, పిల్లలకి పెళ్ళిళ్ళు అయి వెళ్ళిపోయిన తర్వాత, వీళ్ళు రిటైర్ అయిన తర్వాత అప్పుడు నిజమైన ప్రేమ మొదలవుతుందట. మరి ఆ లాజిక్ ఎంత కరెక్టో ఏమో నేను చెప్పలేను. కానీ చాలామందికి మొదటి నుంచి కూడా ప్రేమ ఉండొచ్చు. కాకపోతే అందులో ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలు చాలా సీరియస్గా ఆలోచించదగ్గవే. ఎందుకంటే ఇనీషియల్గా అడ్జస్ట్ అవుతూ ఉంటాం, ఎదుటి వాళ్ళని అసెస్ చేసుకుంటూ ఉంటాం. గమనించండి, పెళ్ళిళ్ళు అయినాక మొదట అంటే చిరుబుర్రలాడుతుండొచ్చు కొంతమంది భర్తలు, లేదా విసుక్కుంటూ ఉండొచ్చు, లేదా అమ్మాయిలు కూడా మరి మనుషులే కదా, వాళ్ళకి విసుగుదలలు ఉంటాయి, వాళ్ళకి వ్యతిరేకతలు ఉంటాయి. కాబట్టి ఇద్దరు కూడా కొన్ని విషయాల్లో డిఫర్ అవుతూ ఉంటారు, పోట్లాడుకుంటూ ఉంటారు, అలుగుతూ ఉంటారు. కొంతమంది ఇంకొంచెం ఎక్స్ట్రీము, వాళ్ళ అలగటం అనేది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గంట కాకుండా రోజుల తరబడి మాట్లాడుకోకుండా ఉంటారు. ఇలాంటివి చాలా చాలా జరుగుతాయి. అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కొంతమంది భార్యాభర్తలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు మనమేనా ఇదివరకు ఇలా విసుక్కున్నాము, ఇలా కసురుకున్నాము, అసలు ఎందుకురా ఈ పెళ్లి చేసుకున్నాము, ఎందుకు ఈ జంజాటంలో పడ్డాము అని కూడా అనుకున్నాం కదా అని నవ్వుకుంటుంటారు. అంటే ఏంటి, ఆయన చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది, పూర్తిగా కాకపోయినా. అంటే మనకి లైఫ్ అంతా స్ట్రగులే ఒక రకంగా. అసలు స్ట్రగుల్ అనుకుంటే స్ట్రగుల్, నెగిటివ్గా చూస్తే స్ట్రగుల్. ఎలా, పుట్టినప్పటి నుండి నడక నేర్చుకోవడం, మాటలు నేర్చుకోవడం, పాకటం, నడవటం, ఈ స్టేజ్ నుంచి మళ్ళీ స్కూళ్ళు, ఒక్కొక్క క్లాసు పెరగడం, ఈ చదువుకోవడం, ఇవన్నీ కూడా స్ట్రగులే. ఆ చదువులు అయిపోయినాక పెళ్ళిళ్ళు, తర్వాత పిల్లలు, వాళ్ళని పెంచటం, ఈ స్ట్రగుల్స్ అన్నీ ఎప్పుడూ మోరార్లెస్ అయిపోతాయి అనుకుంటే ఆఖరి మనకి ఒక 60 సంవత్సరాలు గడిచేపోతాయి. అంటే మన రిటైర్ అయ్యే వరకు మనం స్ట్రగుల్ చేస్తూ ఉంటాం. కాస్తో కూస్తో మానసికంగా, శారీరకంగా స్థిమితపడే ఏజ్ ఏమన్నా ఉంటే ఆఫ్టర్ 60s. కాబట్టి ఆయన చెప్పిన లాజిక్ ఏంటంటే, ఏ స్ట్రగుల్ లేకుండా ప్రశాంతంగా ఉన్న పీరియడ్ అది. పైగా పిల్లలందరూ ఉద్యోగ రీత్యా కావచ్చు, పెళ్ళిళ్ళ రీత్యా కావచ్చు, దూరంగా వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరే చివరికి కలిసి ఉంటారు. అప్పుడు ఆ టైంలో వీళ్ళ యొక్క దాంపత్యం ఒక 25 ఏళ్ళో, 30 ఏళ్ళో, 35 ఏళ్ళ దాంపత్యంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ఆల్రెడీ. కాబట్టి ఎవరికి ఏది నచ్చుతుంది, ఎవరికి ఏ టైంలో కోపం వస్తుంది, దేనికి కోపం వస్తుంది, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అందువల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి నచ్చనివి మనం చెయ్యము. భర్త భార్యకి నచ్చనివి చేయరు, భార్య భర్తకి నచ్చనివి చేయదు. దానికి తోడు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు, ఆఫీస్ ఉండదు, ఏముండదు, ఇద్దరు కలిసి ఉంటారు. ఒక స్నేహితుల్లాగా గివ్ అండ్ టేక్ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతకు ముందు వరకు ఏదన్నా కొంత హిపోక్రసీ ఉంటుందేమో, రిటైర్ అయ్యాక హిపోక్రసీస్ పోతాయి.
పోయి ఓపెన్గా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు, అప్పుడు అలా చేసామా, అప్పుడు ఎందుకంత ఆవేశపడ్డాము, అప్పుడు ఎందుకంత విసుక్కున్నాం, ఇలా మనం ఇంట్రాస్పెక్ట్ కూడా చేసుకుంటూ ఉంటాం. ఇంట్రాస్పెక్షన్కి టైం ఉన్న పీరియడ్ అదే. బహుశా అందుకే అన్నారేమో ఆయన, బహుశా నిజమైన ప్రేమ అంటున్నారు చూసారా, అదేంటంటే ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఒక్కొక్కసారి అవకాశం ఉండదు. అంతకుముందు పీరియడ్లో పిల్లలు పరుగులు, ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఎప్పుడు ఉంటాము కాబట్టి అంత ప్రైవసీస్ కూడా ఉండవు. కాబట్టి వాళ్ళకి అంత షేరింగ్ కూడా ఉండకపోవచ్చు, అంత టైము ఉండదు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడంలో ఏమీ ప్రాబ్లం ఉండదు, అర్థం చేసుకుంటారు, సజావుగా ఉంటారు, అన్నీ ఉంటాయి. కాకపోతే అంత టైం ఒకరికొకరు వెచ్చించడానికి ఉండదు కదా. ఆ రిటైర్డ్ లైఫ్లో ఉంటుందేమో. అందుకనే వాళ్ళు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుని ఏం పొరపాట్లు చేశారు, ఏ ఆస్పెక్ట్లో వాళ్ళ స్పౌస్ని అంటే వాళ్ళ భార్యని భర్త కానీ భర్తని భార్య కానీ మనము నెగ్లెక్ట్ చేశాము అని ఫీల్ అవుతారో అప్పుడు దాన్ని భర్తీ చేయడానికి చూస్తారు, అపాలజైజ్ చేసుకుంటారు ఒకరికొకళ్ళు. క్షమించు నన్ను, నేను అప్పట్లో అలా చేశాను, అట్లా బిహేవ్ చేశాను, ఇవన్నీ మాట్లాడుకునే టైము స్థిమితము ఉండేది అప్పుడే. కాబట్టి బహుశా ఆ ఆస్పెక్ట్లో ఆయన అన్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఆయన ఏమి ఇన్ని అనాలిసిస్ ఇవ్వలే. నిజమైన ప్రేమ మొదలయ్యేది రిటైర్ అయిన తర్వాతే అంటారు ఆయన. కానీ ఆలోచిస్తే అనలైజ్ చేస్తే ఇదేనేమో కారణం. అందుకనే బహుశా రిటైర్డ్ లైఫ్ ఈజ్ సెకండ్ ఇన్నింగ్స్ అని ఫీల్ అవుతాను నేను. మళ్ళీ ఒక కొత్త జీవితం స్టార్ట్ చేసినట్టు, ఒక ఏమంటారు, ఒక మంచి ఫ్రెండ్, భార్యలో భర్త, భర్తలో భార్య, ఒక మంచి స్నేహితురాలని చూసి చాలా షేరింగ్ ఉండే టైం అదే. కాబట్టి ఆ టైంని మనం ఊరికేను పిల్లల యొక్క చిన్న మళ్ళీ అగైన్ పిల్లల జీవితం మొదలవుతుంది, అక్కడ కూడా చిన్న ప్రాబ్లమ్స్ అలాంటివి. అందుకే మనం అసలు వాటిలో తల దూర్చొద్దు. వాళ్ళ తిప్పలు వాళ్ళని పడినివ్వండి, వాళ్ళని పడి లేవనివ్వండి. మనం ప్రతిదీ వాళ్ళకి గైడ్ చేసి ప్రతిదీ మనం పాత్రలో జీవించేసి వాళ్ళ లైఫ్ కూడా మనమే బొమ్మరిల్లు ఫాదర్ లాగా చేయొద్దు. బొమ్మరిల్లు సినిమాలో చూపిస్తాడు చూడండి, నా ఆట కూడా నువ్వు ఆడేస్తే ఎలా నాన్న అని అడుగుతాడు హీరో. ఆ పని మనం చేయొద్దు. చేయకుండా మనము ప్రశాంతమైన మన లైఫ్ మీద మనం ఫోకస్ చేద్దాం. మనకి ఎక్కడికి వెళ్ళాలో సరదాగా వెడదాం, తిరిగి వద్దాం, ఇవన్నీ చేద్దాం. అంతేగాని అనవసరమైన విషయాల్లో పిల్లలైనా సరే వాళ్ళకి హాయిగా వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చేయండి. వాళ్ళ జీవితాలు వాళ్ళు, మనం హాయిగా చుట్టపుచూపుగా వెళ్ళామా వచ్చామా ఆ విధంగా మనం ఉన్నామనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మన రిటైర్డ్ లైఫ్ని మనం చాలా హ్యాపీగా జీవించవచ్చు. అందుకని ఈ ఆస్పెక్ట్లో నిజమైన ప్రేమ రిటైర్మెంట్ తర్వాత వస్తుందా అంటే అవునంటారా కాదంటారా ఆలోచించి చెప్పండి. బాయ్.